సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ మన్నె కృషాంక్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓవైపు అదానిపై విమర్శలు చేస్తుంటే మోదీ సూచనతో సీఎం రేవంత్ రెడ్డి అదాని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో సగం గతంలో కేటీఆర్ తీసుకొచ్చినవేనని శ్రవణ్ కృషాంక్ స్పష్టం చేశారు. ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయానికి వేదికగా దాన్ని వాడుకున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 2,40,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్కు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు? తెలంగాణలో రేవంత్ రెడ్డి 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానికి తెలంగాణను తాకట్టెందుకు పెడుతున్నాడు? ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా. నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి 2 ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా. నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో, హైదరాబాద్లో కరుణాదాని వచ్చి కలుస్తాడు. కరుణాదాని కలిసి 12,000 కోట్ల కాంట్రాక్టులు దావోస్లో పోయి సంతకం పెడతారు. ఇది ఎక్కడ అక్రమ సంబంధం? దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ 40,000 కోట్ల కథ కూడా మీకు చెప్పాలా. సింపుల్ లెక్కలు ఇవి. 12,000 కోట్ల రూపాయలు అదాని పెడతా అన్నాడు. గోడి ఇండియా 8,000 కోట్లు అంటే 20,000 కోట్లు అయిపోయినాయి. జేఎస్డబ్ల్యూ ఎప్పుడు 2023లోనే 1 ఇయర్ బ్యాక్ అగ్రిమెంట్ అయినటువంటి ఒక జేఎస్డబ్ల్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్లు అని చెప్పి నేను చూపెడతా ఉన్నాడు. వెబ్ వర్క్స్ ఏదైతే ఉందో 5,200. ఇంకా మిగతా చిన్న చిన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గాడ్రేజ్ ఆ లెక్కలు తీస్తలేను నేను. ఇంకా 270-250 కోట్ల లెక్కలు తీస్తలేను. ఇవే మనకు 34,000 కోట్ల రూపాయలు ఈ 4 కంపెనీలు. ఒకడేమో నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు అన్నారు, ఆయన 12,000 కోట్లు. మిగతా అంటే 1/3 40,000 crores-లో 12,000 crores అంటే 1/3 ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇక మిగతా గోడి ఇండియా అసలు వాడికి ఆథరైజ్ క్యాపిటలే లేదు. చెట్ల మీద ఇస్తాలు కుట్టినట్టు చెప్తా ఉన్నారు. జేఎస్డబ్ల్యూ పాతదే, వెబ్ వర్క్స్ పాతదే. ఇట్లా అబద్ధాల పునాదుల మీద పెట్టుబడులలో కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళడం మరియు తెలంగాణ ప్రజాధనంతో వారి పర్యటన దావోస్కు ఉందని తెలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి అవసరం ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అని అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఆ వేదిక నుంచి కూడా రాజకీయం మాట్లాడుతున్నారా అని ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతిరోజు మాట్లాడే స్టేట్మెంట్ అవినీతికి చిహ్నం, సింబల్ ఆఫ్ కరప్షన్ అదాని అని. ఇది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్, మొత్తం జాతీయ పత్రికల్లో వచ్చింది. మరి ఆ అవినీతికి చిహ్నమైన అదాని అవినీతి సొమ్మైన 12,400 కోట్లు ఇక్కడ పెడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం చేస్తారంటే అదాని గారు కేసీఆర్ గారిని వచ్చి కలవడము 2016-17లో ఆ ఫోటో చూపెడుతున్నారు. ఇది నవీన గారు అని ఒక జర్నలిస్టు 2017లో రాసిన ఆర్టికల్. ఇది 2017లో కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. అదాని ఇక్కడికి వచ్చి సింగరేణిని కొనుగోలు చేయాలి, ఇక్కడున్న విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు, కొత్త విద్యుత్ పాలసీ తీసుకొని వచ్చినప్పుడు అదాని ఆఫర్ని కేసీఆర్ గారు రిజెక్ట్ చేశారు. అందుకే 1 పైసా సబ్సిడీ కూడా ఎలాంటిది అదానికి ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి టీమ్ బి కావచ్చు, ఎందుకంటే అక్కడ ప్రధానిని కలుస్తారు, ఇమీడియట్గా అదానితోని ఎంట్రీ అయిపోతారు. 12,400 కోట్ల పెట్టుబడులు. అందుకే ఇవాళ సింబల్ ఆఫ్ కరప్షన్ అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, ఈ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అదాని పెట్టుబడులు అవసరం అని.
దావోస్తోని కేవలం అందులో కొందరు వ్యక్తులను తీసుకుపోయి ప్రచార ఆర్భాటంతోనే చాలా ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా దావోస్ మేము ఇంత తీసుకొని వచ్చినాం పోలిక చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మేము ఇంత తీసుకొని వచ్చినాం, కేటీఆర్ గారి కంటే ఇంత తీసుకొని వచ్చినాం అంటే ఈ ఫ్రాడ్ చేసింది మీరు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.